ఈ విషయం మీకు తెలుసు కదా, అన్వేష్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే బ్యాన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఈ పొద్దుకి ఆ దేవుడు కరుణించాడేమో అనిపిస్తుంది. నిజంగా బ్యాన్ అయిపోయింది. ఈ విషయం తెలిసినాక అన్వేష్కి నిజంగానే బాధ ఉంటుంది, ఖచ్చితంగా అయితే బాధ ఉంటుంది. కానీ మన ఇండియాని కానీ లేదా దేవుళ్ళని కానీ ఏ రకంగా మాట్లాడినాడో మీకు అందరికీ తెలుసు. సో అది తప్పు, కరెక్ట్ చేసుకో అని చెప్పినా కూడా తను కరెక్ట్ చేసుకోలేదు. ఏదో ఇట్లా ఇసిరేయాలి అన్నట్టుగా ఒకసారి ఇసిరేశాడు. సో ఒకప్పుడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పైన చేసిన యుద్ధంకి సజ్జనర్ సార్ కూడా చాలా పొగిడారు. తను కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు తను చేసిన దేవుళ్ళపై వాక్యాలు కానీ లేదా మన భారతదేశాన్ని ఏ రకంగా అన్నాడో, ముఖ్యంగా తన కాంట్రవర్సీ శివాజీ గారితోనే స్టార్ట్ అయిపోయింది. శివాజీ గారిని బీభత్సంగా తిట్టాడు, వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టాడు. అక్కడి నుంచి తన పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ తను తెలుసో తెలియక చేసినా దాన్ని కరెక్ట్ చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చేదే కాదు. ఆయన అనుకున్నాడేమో మరి, నాకు మించిన ఏదీ లేదు, నేనే పెద్ద ఇది, నాకు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఏది జరిగేదేం కాదు అని ఏమన్నా అలా ఫీల్ అయ్యాడో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే జరిగింది. బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బాధ పడాలి తప్పదు. దీనిపైన నిన్న కరాటే కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నేను 2 months కాలే చెప్పి ఖచ్చితంగా 2026లో జరుగుతుందని చెప్పాను, జరిగింది. ఇక యూట్యూబ్ మాత్రమే ఉంది. అలాగే చెర్లోపల్లి జైలుకు కూడా తీసుకొని వస్తాము అన్నట్టుగా నిన్న కరాటే కళ్యాణ్ గారు కూడా లైవ్లో మాట్లాడడం జరిగింది. చెప్పాం కదా, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు బ్యాన్ అయింది అని అంతా పరిశీలిస్తే దేవుళ్ళని అదే రిలీజియస్ని చెడగొట్టే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు, దేవుళ్ళని ఇది చేస్తున్నాడు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళే బ్యాన్ చేశారంట. ఇప్పుడు అతనికి 0 followers ఉన్నారు. దీని మీద మరి ఆయన ఇంతవరకు ఏది స్పందించలేదు అన్వేష్ గారు. 1.8 million ఫాలోవర్స్ని ఇన్స్టాగ్రామే బ్యాన్ చేసింది అంటే ఇక ఆలోచించుకోండి అతను ఏ రకంగా మాట్లాడినారో అనేది ఆలోచించుకోండి. సీతమ్మని కానీ ఇండియాని కానీ సీతమ్మ ఇక్కడి నుంచి పుట్టి పెరిగి ఈరోజు వేరే దేశానికి వెళ్తే నువ్వు భారతదేశాన్ని అవమానించేలా మాట్లాడినావు, ఏముంది ఇండియాలో అన్నట్టుగా మాట్లాడినాడు. సీతమ్మని మాట్లాడినాడు, అలా చాలా మందిని ఇది చేశాడు. సో దానికి ఫలితమే ఇదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ యూట్యూబే ఉంది, అది పోవచ్చు పోకపోవచ్చు, మనమైతే తెలియదేమో. ఇన్స్టాగ్రామ్ లాగే యూట్యూబ్ వాళ్ళు కూడా స్పందిస్తారేమో, మనకైతే తెలీదు. సో దీన్ని తెచ్చుకొనైనా ఇది తెలుసుకొనైనా కొంచెం అణిగి ఉంటాడని చెప్పి అనుకుంటున్నారు అందరూ. సో అన్వేష్కి ఇలా జరగడం కరెక్టే అనిపిస్తుందా మీకు? నిజంగా చెప్తున్నాను, తను చేసిన దానికి కరెక్టే అని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి. సో ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది మరి? అన్వేష్ దీనికి ఎందుకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదో మనకైతే తెలీదు. నేను ఈ వీడియో పోస్ట్ చేసినాక ఏమన్నా ముందే నేను ఇప్పటికి ఈ వీడియో తీసినప్పటికైతే పోస్ట్ అయితే లేదు. నేను పోస్ట్ చేసే లోపు ఏమన్నా అన్వేష్ ఏమన్నా దీనికి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయ్యిందని ఏమన్నా స్పందిస్తారేమో, మరి అయితే తెలియట్లేదు. ఇంతవరకు అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు అన్వేష్, మరి చూడాలి. సో మీకు ఏమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా సరే దేవుళ్ళ జోలికి కానీ ఇండియా జోలికి కానీ ఎవరు రాకూడదు అన్నట్టు ఇదైతే ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.